హిజ్కియా స్వస్థతను పొందడానికి గల 7 కారణాలు ఈ రాత్రి మనము దేవుని వాక్యముల నుండి మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు ఈ యొక్క హిజ్కియాని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? స్వస్థపరుస్తూ వచ్చినాడు. మరి ఈ దేవుడు చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం 20 మొదటి వచనములో, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగ్గా ఆమోజు కుమారుడును ప్రవర్తనైన యెషయా అతని యొద్దకొచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు అంటున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇక బతకవు అని చెప్పినప్పుడు తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. దేవుడు మరలా ఏమన్నాడంటే, మరలా 5వ వచనంలో, నువ్వు నా ప్రజల అధిపతి దగ్గరికి వెళ్ళి నా ప్రజల అధిపతితో నువ్వు ఇలాగూ చెప్పు, మరలా నేను అతను బాగు చేస్తాను, నేను అతను స్వస్థపరుస్తాను, మరలా నేను అతనికి 15 సంవత్సరాలు నేనేం చేస్తాను? ఆవుషిస్తాను, 3వ దినాన్ని నువ్వు యెరూషలేముకి ఎక్కిపోతావు అని చెప్పాడు. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంటే, దేవుడు అతను స్వస్థపరిచాడు. స్వస్థపరచడమే కాదు, మరొక 15 సంవత్సరాలు దేవుడు అతనికి ఆయుష్ పొడిగించాడు. కారణం ఏంటంటే, దేవుడు మరి హిజ్కియాని తిరిగి మరలా బ్రతికించడానికి, మరలా దేవుడు హిజ్కియాని స్వస్థపరచడానికి గల 7 కారణాలు దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, మొట్టమొదట హిజ్కియా మరలా తిరిగి హిజ్కియాని స్వస్థపరచడానికి గల 7 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, ఒక 7 కారణాలు నేను మరి ధ్యానం చేస్తూ వచ్చినాను, చదువుతూ వచ్చాను. 7 కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, చూడండి, మొదటి కారణం 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగ్గా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకొచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, మొట్టమొదట ప్రవక్త చెప్పాడు, అబ్బాయి నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ప్రవక్త మాట ఏం చేస్తూ వచ్చినాడండి? విన్నాడు. ఆ ప్రవక్త మాట వినకపోతే ఏమవుతాడు? చనిపోయేవాడు. ప్రవక్త మాట విన్నాడు, నిజమే, ప్రవక్త చెప్పాడు నేను చనిపోతానంట. కాబట్టి నేనేం చేయాలంటే, నా ఇల్లు నేనేం చేయాలి? చక్కబెట్టుకోవాలి. అదే ఇంకొకడైతే ఏమంటారు, దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి దావీదుని అన్నాడు, నువ్వే ఆ పాపి అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? నేనేనని ఒప్పుకున్నాడు, ఆ దుర్మార్గుడిని నేనే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత వచ్చి దావీదు కూడా ఏమయ్యేవాడు? నశించిపోయేవాడు, చనిపోయేవాడు, నష్టపోయేవాడు. దావీదు ఏమన్నాడంటే, మరి ఆ పాపి నేనే అని ఒప్పుకున్నాడు దావీదు. కాబట్టి మనం హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, మరి ఆ మాట విని వెంటనే మొహం తట్టు గోడ తట్టు మొహం తిప్పుకుని కన్నీళ్లు గార్చుకుంటూ ప్రార్థన స్టార్ట్ చేశాడు కదా. బైబిల్లో దేవుని వాక్యంలో దేవుని సేవకులు మాట వినకుండా నష్టపోయినటువంటి వాళ్ళు దేవుని వాక్యంలో ముగ్గురు ఉన్నారు. చాలామంది ఉన్నారు నష్టపోయిన వాళ్ళు. వాళ్ళలో కొంతమందిని మనం చూసినట్లయితే అనేక మంది ఏం చేస్తూ వచ్చినారంటే, దేవుని యొక్క సేవకుల మాట వినకుండా నష్టపోయినారన్నమాట. ఎందుకంటే దేవుడు తన సేవకుల ద్వారా ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని మనకు తెలియచేసి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి, లోబడాలి, దాన్ని మనం అంగీకరించి మనం పశ్చాత్తాపడాలి కదా. చూడండి, నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం, నెహెమీయా గ్రంథం 9:26, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవర్తనను చంపి నీకు బహుగా ఇసుకు పుట్టించిరి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, వారు విధేయులయుటకు మనసు లేని వారై ఏం చేస్తూ వచ్చినారంట, అయినను వారు అవిధేయులై నీ మీద ఏం చేస్తూ వచ్చినారు? తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని ప్రవర్తలు తమకు ప్రకటన చేసిన నీ ప్రవర్తలను చంపి నీకు బహుగా ఇసుగుబుట్టి. ప్రవర్తలను ఏం చేస్తూ వచ్చినారంటే, చాలామంది అరే నువ్వు దేవుని తట్టు తిరుగు, నువ్వు నష్టపోతావు, నువ్వు మరణం అవుతావు అని చెప్పి ప్రవర్తలు ప్రకటిస్తూ వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాజులు ఏం చేశారంటే, ఆ ప్రవర్తన మాట వినకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు?
ప్రవర్తనను కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, చంపినారనమాట. కాబట్టి చాలామంది బైబిల్లో ఒక ముగ్గురిని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము దేవుని వాక్యంలో నుండి ఒక రాజుని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనం. రెండో దినవృత్తాంతములు 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనని యూదారాజు అయిన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటువే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయి బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, లూబీలను గొప్ప దండెత్తి వచ్చిరు కదా. అయినను నువ్వు యెహోవాను నమ్ముకొనున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఈ విషయమైంది నువ్వు మతి తప్పి ప్రవర్తించదు కనుక. కాబట్టి ఏమన్నాడంటే, ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, హిజ్కియా నువ్వేం చేసావంటే ఇన్ని రోజుల నుంచి ఆసాతో అన్నాడు, ఆసా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తూ వచ్చావు, దేవుని తట్టు తిరిగావు, కానీ ఇప్పుడు నువ్వు మరలా సిరియా రాజు తట్టు తిరిగిపోతూ వచ్చినావు, మనుషులకు దాసుడు అయిపోయినావు. ఇప్పుడు నువ్వు దేవుని నమ్మటం లేదు. ఒకప్పుడు దేవుడిని నమ్మినప్పుడు దేవుడు నీకు ఎంతో సహాయం చేస్తూ వచ్చినాడు, కానీ ఇప్పుడు నువ్వు దేవుని నమ్మట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు, నీ ప్రవర్తన సరిగా లేదని చెప్పినప్పుడు 10వ వచనం చూడండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందు నాకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూసి ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనుల్లో కొందరిని బాధపరిచింది. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, 10వ వచనంలో ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటన చేసినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూసి అతన్ని బందీగృహంలో వేశాను. బందీగృహంలో వేశాడంట. చూడండి, ఒక దీర్ఘదర్శి ఒక ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు బందీగృహంలో వేస్తూ వచ్చాడు. అంతేకాదు 2వ దినవృత్తాంతములు మనం చదవవలసిన లేదు, కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో యెహోరాము కూడా ఏలియా వెళ్ళి ఏం చెప్తాడంటే ఇదే మాటలు చెప్తాడు, నువ్వు దేవుని తట్టు తిరగాలి, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా తనకు యెహోరాముకి ఏలియా చెప్తాడు. కానీ అతడు ఏం చేయలేదంటే ఏలియా మాట వినలేదు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనంలో యెహోరాము ఏలియా మాట వినలేదంట, ప్రవక్త అయిన ఏలియా మాట వినలేదు. అంతేకాదు 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 12వ వచనంలో సిద్కియా అనేటువంటి రాజు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే యిర్మీయా మాట ఏం చేయలేదంట, వినలేదంట. సిద్కియాకి యిర్మీయా ఏం చెప్పాడంటే ప్రవక్త అయిన యిర్మీయా ఏం చేశాడు, సిద్కియా వద్దకు వచ్చి సిద్కియాకి చెప్తూ వచ్చినాడు. కానీ యిర్మీయా మాట ఏం చేయలేదంట, ఆయన వినలేదంట అండి. యిర్మీయా మాట సిద్కియా వినలేదంట. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 12వ వచనంలో సిద్కియా మాట కూడా వినలేదంట. కాబట్టి ప్రవర్త మాట వినక ఎంతోమంది నష్టపోతూ వచ్చినారు. కానీ హిజ్కియా బాగుపడ్డానికి గల మొదటి కారణం ఏంటంటే ప్రవర్త చెప్పిన మాట విన్నాడు. అరే నీ జీవితంలో ఇదిగో నువ్వు తప్పులో ఉన్నావు, మరి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇక చనిపోతావు అని చెప్పినప్పుడు అరే నువ్వు నాకే చెప్తావు, నేను ఒక రాజుని, నువ్వెంత నీ భవిష్యత్తు ఎంత, నువ్వు వచ్చి నేను చచ్చిపోతాను నా ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తావా, నా హృదయం సరిలేదని చెప్తావా, ఎవరక్కడ అని చెప్పి తీసుకెళ్ళి యెషయిని ఆ చెరసాల్లో వేసినట్లయితే హిజ్కియా ఏమయ్యేవాడు, చచ్చిపోయేవాడు. కానీ హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని ఆ యొక్క ప్రవర్త మాటకు లోబడ్డాడు, ఆ మాట దేవుని మాటగా తీసుకున్నాడు. ఆయన చెప్పిన మాట జరుగుద్దా, ఆయన కూడా మనలాంటి మనిషేలే అనుకుంటే హిజ్కియా ఏమయ్యేవాడు, చచ్చిపోయేవాడు కదా. కానీ దేవుని మాటగా ఒక ప్రవర్త చెప్పినప్పుడు ఆ మాటను దేవుని మాటగా ఏం చేస్తూ వచ్చినాడంట, దాన్ని అంగీకరించిండంట. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఆ వ్యక్తిని మరలా తిరిగి సమకూరుస్తూ. ఒక ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు నీళ్ళు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు నువ్వు మరణం అవుతావు, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు అని చెప్పినప్పుడు ఆ ప్రవర్త చెప్పిన మాటలు విని తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. అందుకని ఆ వ్యక్తిని దేవుడు మరలా తిరిగి ఏం చేశాడు, తిరిగి బ్రతికించాడు కదా. అపోస్తుల కార్యములో ఒక మంచి మాటను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవర్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునెను. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే అన్నాడంట. మోషే ఇట్లనెను, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట ఏం చేయాలి? వినాలి. అన్ని విషయాల్లో దేవుని పులిపీఠం నుండి ఇక్కడ నుండి దేవుడు ఏదైతే మనకు హెచ్చరిక చేస్తున్నాడో వాటిని మనం వినాలి. కాబట్టి వినకపోతే ఏమొద్దంట? 23 ఏమని చూడండి, ఆ ప్రవర్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అని చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రవర్త మాట వినకుండా నశించిపోయినటువంటి 3 వ్యక్తులు, ప్రవర్త మాట వినకుండా నశించిపోయినటువంటి 3 ఎంతోమంది ఉన్నారు. ప్రవర్త మాట వినకుండా నశించిపోయినటువంటి 3 ఎవరంటే, ఒకటి ఆస, 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము మరి 7వ వచనం నుండి మనం చదువుకోవచ్చు 10వ వచనం వరకు. అలాగే మరి యెహోరాము, ఆయన కూడా ఏం చేయలేదంట? ఇర్మియా మాట ఏలియా మాట వినలేదంట యెహోరాము. 2వ దినవృత్తాంతములు మరి 21వ అధ్యాయం 12వ వచనంలో ఏలియా మాట వినలేదంట. తర్వాత సిద్కియా కూడా 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం 12వ వచనంలో ఇర్మియా మాట వినలేదు. ఆస ఏం చేయలేదు? అనానీ మాట వినలేదు. తర్వాత మరి యెహోరాము ఏలియా మాట వినలేదు. తర్వాత మరి సిద్కియా ఇర్మియా మాట వినలేదు. కాబట్టి మాట వినకపోవటం ద్వారా మరి ఎంతో వారి జీవితాల్లో నష్టం. అంటే దేవుడు ఒక ప్రవర్తన, ఒక సేవకుని మన మధ్య నిలబెట్టి దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ మాట మనం వింటే మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఇప్పుడు హిజ్కియా మొట్టమొదటి బతకడానికి, తిరిగి దేవుడు ఆయన సమకూర్చడానికి, హిజ్కియాని దేవుడు స్వస్థపరచడానికి మొదటి కారణం ఏంటంటే, దేవుని మాట ఏం చేస్తూ వచ్చినాడు? సేవకుని మాట దేవుని మాటగా గౌరవించి విని వెంటనే పశ్చాత్తాపము పడ్డాడు అనమాట. ఇల్లు చక్కబెట్టుకున్నాడు, గనుక స్వస్థపరచబడ్డాడు. రెండో విషయం ఏంటంటే, మనం త్వరగా చూసుకుందాం. రెండో విషయం ఏంటంటే 2వ వచనములో, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, అంటే గోడ తట్టు తన ముఖం తిప్పుకున్నాడు. అంటే తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకుని ఏం చేస్తున్నాడంటే, అంటే గోడ తట్టు అంటే దేవుని తట్టు. అప్పుడు వరకు ఆయన దేవుని తట్టు తిరగలేదంట, అప్పుడు వరకు దేవుని వైపు తిరగలేదంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని తట్టు తిరిగిండంట. అంతవరకు ఏం చేస్తే వచ్చినాడు? ఇటువరకు అయితే దేవుని తట్టే ఉన్నాడు, దేవుని అత్తుకుని జీవించాడు, విశ్వాసం గలవాడై జీవించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఇప్పుడు దేవుని తట్టు తిరిగిండంట. మధ్యలో చాలా రోజులు ఏం చేయలేదు? దేవుని తట్టు తిరగలేదు. దేవుని తట్టు తిరగకుండా తన ఇష్టారాజ్యంగా తను ఏం చేస్తూ వచ్చినాడు? జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, అంటే దేవుని తట్టు తిప్పుకుని ఏం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు? అంటే ఇన్ని రోజుల నుంచి దేవుని తట్టు తిప్పుకోలే, దేవుని వైపు తిరగలే, తనకి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తూ వచ్చినాడంట? జీవిస్తూ వచ్చినాడంట. దేవుని వాక్యులు మనం చదవవసరం లేదు. కానీ జకరియా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములు ఏముందంటే, మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగునని వాక్యం రాయబడింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములు ఏం రాయబడిందంటే, మనం చదవవసరం లేదు. కానీ మలాకి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగునని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఎవరి తట్టు తిరిగిండంట? దేవుని తట్టు తిరిగిండంట, గోడ తట్టు తిరిగిండంట. గోడ తట్టు అంటే దేవుని తట్టు, దేవుని వైపు చూశాడు. అప్పుడు వరకు కూడా హిజ్కియా ఏం చేయలేదంటే దేవుని తట్టు చూడలేదు. తర్వాత 2వ వచనం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి సమస్తమును అనుకూలంగా నేనెట్లు జరిగించు, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించను. మనం చూసినట్లయితే 3వ విషయం ఏంటంటే ప్రార్థన స్టార్ట్ చేశాడు.
మరి ఇన్ని రోజుల నుంచి హిజ్కియాకి ఏం లేదు? ప్రార్థన లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు. కాబట్టి దేవుని వైపు చూడలేదు, మనుషుల వైపు చూస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మోకరించి ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశాడు కదా. ప్రార్థన ఒక మనిషిని ఏం చేస్తుందంటే కాపాడుతుంది అనమాట. ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘముగా మనకు ప్రార్థన అనేది చాలా అవసరం. హిజ్కియా యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే హిజ్కియా ఏం చేశాడు? 3వ వచనంలో ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రార్థన మరి అప్పుడు వరకు ప్రార్థన చేయలే, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదా. మనం కూడా ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటలు వినాలి, దేవుని వాక్యానికి మనం లోబడాలి. రెండోది మనం దేవుని తట్టు తిరగాలి, దేవుని మీద మనం ఆనుకోవాలి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం ఆయన తట్టు చూసి ఆయన హత్తుకుని జీవించాలి. మూడో విషయం ఏంటంటే హిజ్కియా ప్రార్థన స్టార్ట్ చేస్తూ వచ్చినాడు. దేవుడు హిజ్కియాని స్వస్థపరచడానికి మరి ఇప్పుడు మనం 3 విషయాలు చూస్తూ వచ్చినాం. ఒకటి ప్రవర్త మాట విన్నాడు, రెండోది దేవుని తట్టు తిరిగాడు, మూడోది ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తూ వచ్చినాడు. 4వ విషయం ఏంటంటే మనం 3వ వచనంలో రాయబడింది గత జీవితాన్ని ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. గతంలో తను చేసిన మంచి పనులు గతంలో. అందుకని మరి మనం కూడా మేము కూడా మనం అందరం చెప్పుకునే మాట ఏంటంటే మనం ఏదో ఒకటి దేవుని పనులు చేయాలి. ఆపత్కాలంలో అవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. భూమి మీద ఉన్నప్పుడు దేవుని మంచి పనులు మనం భూమి మీద దేవుని కొరకు మనం చేయాలి. భూమి మీద మనం మంచి పనులు చేసేవారంగా ఉండాలి. హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని మంచిగా జీవిస్తూ వచ్చినాడు. ఆ గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా గత జీవితాన్ని జ్ఞాపకం చేయడానికి మన దగ్గర కొన్ని ఏముండాలి? మంచి లక్షణాలు ఉండాలి. హిజ్కియాలో కూడా ఏముంది? ఏమంటున్నాడు? హిజ్కియా జీవితం ఎలాంటిదంటే గతంలో 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పి గతంలో ఎట్లా జీవించాడు? గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడై యథార్థ హృదయంతో జీవిస్తూ వచ్చినాను, సత్యమును అనుసరించి నడుచుకుంటూ వచ్చినాను, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటూ వచ్చినానంటే నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను జరిగిస్తూ వచ్చినాను. దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా జరిగించిండు. ఆ విషయాన్ని దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఒకప్పుడు హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవుని మందిరానికి మరి దేవుని మందిరంలో విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు తీసివేసి దేవుని మందిరమును బాగు చేసి తలుపులను తెరిచి దేవుని మందిరంలో తలుపులు తెరిచి దేవుని మందిరంలో మరి విగ్రహాలన్నీ తీసివేసి తర్వాత దేవుని మందిరాన్ని పవిత్రపరిచి దానిలో యాజకులు లేకపోతే యాజకులను పెట్టి దానిలో సేవకులను పెట్టి తర్వాత దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు? గతంలో దేవుని పనిని చేస్తూ వచ్చినాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూడండి, 2వ దినవృత్తాంతంలో హిజ్కియా చేసిన పనులు ఉంటాయి. అక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం, అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. చూడండి 3వ వచనం చూడండి, 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. కాబట్టి మొట్టమొదటి రాజు అవంగానే ఏం చేశాడు? యెహోవా మందిరపు తలుపులు తెరిచాడు. తర్వాత వాటిని తలుపులను బాగు చేశాడు. తలుపులు అంటే మనలాంటి చిన్న చిన్న తలుపులు కాదవి, పెద్ద పెద్ద తలుపులు అనమాట. ఆ తలుపులన్నింటినీ బాగు చేస్తూ వచ్చినాడంట. 4వ వచనంలో ఏం చేశాడు? యాజకులను లేవీలను పిలవనంపించి వాళ్ళందరినీ కూడా సమకూర్చాడు. అంతకితం వాళ్ళ నాన్నగారికి భయపడిపోయి మరి అంతకితం వాళ్ళ నాన్న ఎవరంటే వాళ్ళ నాన్న ఆహాజు రాజు. ఆహాజు రాజుకు భయపడిపోయి అందరూ యాజకులు లేవీలు ఎక్కడోళ్ళు అక్కడ పోయినారు. ఇప్పుడు ఏం చేశాడంటే లేవీల యాజకులు అందరినీ మరలా తిరిగి సమకూర్చి వారందరినీ కూడా మరలా ప్రతిష్ఠించుకోమని 3వ వచనంలో 4వ వచనంలో 5వ వచనంలో చెబుతున్నాడు. అంతేకాదు మనం 6వ వచనంలో చూసినట్లయితే నిషిద్ధ వస్తువులన్నింటినీ బయట తీసి పాడేయండి అని చెప్తున్నాడు.
తలుపులు తెరుస్తూ వచ్చినాడంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? యాజకులను నియమిస్తూ వచ్చినాడు. 20వ వచనంలో మరి పెందలకాడనే లేచి మరి దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. మరి తర్వాత 27వ వచనంలో బలిపీఠం మీద దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి 29వ వచనంలో 30వ వచనంలో మరి దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని గణపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిగా హిజ్కియా జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు హిజ్కియాని దేవుడు బాగు చేయడానికి మూడో కారణం ఏంటంటే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు జరిగించుతును అనుకూలంగా, అంటే దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా చేస్తూ వచ్చినాడంట. కాబట్టి అని చెప్పి దేవునితో ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. గతంలో తను చేసిన మంచి కార్యాలు తనకు ఇప్పుడు ఏమైనా ఆదుకున్నాడు. ఆ కార్యాలు తను చేసిన మంచి పనులు దేవుడు తన మంచి పనులను బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా జీవితంలో నుండి మనం చూసినటువంటి 4 విషయాలు ఏంటంటే, 1 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు ప్రవర్త మాటిని తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ప్రవర్త మాట వినకపోతే ఎంతో నష్టపోయేవాడు కదా. ఆస ప్రవర్త మాట వినలేదు, యెహోరాము వినలేదు, సిద్కియా వినలేదు, ఎంతోమంది ప్రవర్త మాట వినలేదు. కానీ దావీదు ప్రవర్త మాట విన్నాడు. హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రవర్త చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు అన్నప్పుడు ప్రవర్త మాట విన్నాడు. తర్వాత 2వది దేవుని తట్టు చూశాడు, గోడ తట్టు తిప్పుకున్నాడు. తర్వాత 3వది ప్రార్థన స్టార్ట్ చేస్తూ వచ్చినాడు. 4వది గత జీవితాన్ని దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా నేను చేసిన మంచి పనులటిని ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తర్వాత 5వదిగా ఏం చేస్తూ వచ్చినాడంట? 5వ విషయం ఏంటంటే 3వ వచనం రాయబడింది, అతడు కన్నీళ్లు విడిచుచు కదా. 5వ వచనం చూడండి, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నువ్వు కన్నీళ్లు విడిచే సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను 3వ దినమున నీవు యెహోవా మందిరం నాకు ఎక్కిపోదు. అంటే 3వ విషయం ఏంటంటే మనం చూసినట్లయితే 5వ విషయం ఏంటంటే పశ్చాత్తాపడి కన్నీళ్లు విడుస్తూ వచ్చినాడు. ప్రవర్త మాట విన్నాడు, గోడ తట్టు మోహం తిప్పుకున్నాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. ప్రార్థనలో గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. గతంలో ఎలాంటి మంచి పనులు చేశాడో వాటిని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. తర్వాత కన్నీళ్లు గారుస్తూ, మనకు కన్నీళ్ళు అనుభవం ఉండాలన్నమాట. కన్నీళ్లు గారుస్తూ వచ్చినాడు. దేవుడు కన్నీళ్లు చూసి పశ్చాత్తాపడితే దేవుడు ఎవరినైనా క్షమించేస్తాడు. మనం చేసిన పాపములన్నిటికంటే కూడా కన్నీళ్లు, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మెత్తని హృదయం కలిగి మనం దేవుని తట్టు తిరగాలి, దేవుని బిడ్డలారా. కాబట్టి హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు అంటే కన్నీళ్లు విడిచుతూ వచ్చినాడు, పశ్చాత్తాపడ్డాడు. చేసిన పనులన్నిటికీ ప్రభా నేను చేసిన తప్పు, నేను చేసింది పొరపాటు, నేను అక్కడ ఆ రీతిగా ప్రవర్తించాను, నేను ఇక్కడ ఈ రీతిగా ప్రవర్తించాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి కన్నీళ్లు గారుస్తూ వచ్చినాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు గారుస్ట నేను సూచితిని. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటే కన్నీళ్లు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. కన్నీళ్లతో పశ్చాత్తాపంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇరిగి నలిగిన హృదయంలో పశ్చాత్తాపంతో, ఇరిగి నలిగిన హృదయంతో హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం కూడా కన్నీళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి. మామూలుగా ఒట్టి ప్రార్థన చేస్తే కుదరదు. కన్నీళ్లతో మనం దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర మనం మొరపెట్టాలి, కన్నీళ్లు కార్చాలన్నమాట. ఎందుకంటే దేవుడు కన్నీళ్ళని చూసి ఏం చేయలేడంట. ఎవరైనా బాగా వచ్చి మన దగ్గర ఏడుస్తున్నారనుకో, బాధపడుతున్నారనుకోండి, విరిగిన హృదయంతో కన్నీళ్లు గారుస్తుంటే ఎంతలో శత్రువునైనా సరే మనం చూడంగానే మనకు అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. మరి ఇంకా దేవునికి కూడా అంతే. దేవుడు మనల్ని చూస్తూ వచ్చినప్పుడు మనం కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కన్నీళ్లు చూసి దేవుడు దాటిపోడు అన్నమాట. కాబట్టి మన ప్రార్థనలో కన్నీళ్లు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. మనం చేసిన తప్పులు, పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి మనం దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం హిజ్కియాలో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే, హిజ్కియాని దేవుడు స్వస్థపరచడానికి గల కారణాలు 7 కారణాలు. 7 కారణాలు మొదటి కారణం ఏంటంటే ప్రవర్త మాట విన్నాడు. నీళ్లు చక్కబెట్టుకోమంటే చక్కబెట్టు, నువ్వెవడరా నాకు చెప్పడానికి,
నేను రాజు నిన్ను తీసుకెళ్ళి లోపల ఏంట్రా ఏంటంటే వేస్తారు. కానీ అట్లా చేయలేదు. ప్రవర్త మాట విని తన ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. దేవుని తట్టు తిరిగాడు, గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన స్టార్ట్ చేశాడు. తర్వాత గత జీవితాన్ని దేవుని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. గతంలో యథార్థంగా సత్యముతో మరి దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా ఏ రీతిగా జీవిస్తూ వచ్చాడో ఆ విషయాలను దేవుని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. తర్వాత మరి 5వది ఏంటంటే కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. ప్రవర్త మాట విన్నాడు, దేవుని తట్టు తిరిగాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు, గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇంకేం చేస్తూ వచ్చినాడు? 6వ విషయాన్ని కూడా దేవుని వాక్యంలో నుండి ఇంకా 2 విషయాలను మనం చదువుకుని మనము ప్రార్థన చేద్దాం. హిజ్కియాకి దేవుడు హిజ్కియాని స్వస్థపరచడానికి మరి 7 విషయాల్లో 5 విషయాలు చూస్తూ వచ్చినాము. 6వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ విషయాన్ని 7వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసిన. 25వ వచనం చూడండి. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని యెహోవా కోపం రాగా. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా మనస్సును గర్విస్తూ వచ్చినాడంట. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు చూడండి, 26వ వచనం చూడండి. హిజ్కియా హృదయ గర్వం విడిచి, హృదయం ఏం చేస్తూ వచ్చినాడంట? హృదయ గర్వాన్ని విడిచిపెట్టినాడు. మరి గర్వ హృదయాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. హృదయంలో గర్వం ఉంది. నేను రాజుని కదా, నేను అది కదా, నేను ఇది కదా అని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడు? గర్వంతో ప్రవర్తన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏం చేశాడంటే హృదయ గర్వాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట అండి? విడిచిపెడుతూ వచ్చినాడు. హిజ్కియా హృదయ గర్వం విడిచి హృదయంలో ఎంతో గర్వపడుతూ వచ్చినాడంట, ఎంతో గర్విస్తూ వచ్చినాడు. తనే గొప్పవాడుగా, తనే ఒక రాజుగా, తనంతటికి తానే ఆశీర్వదింపబడినట్లుగా, దేవుని సహాయం ఏమీ లేనట్లుగా ఎంతో తనంతటికి తానే మరి ఎంతో గర్వంతో ప్రవర్తిస్తూ వచ్చినాడు. మన జీవితాలు కూడా చాలాసార్లు గర్వం అనేది మనలో తాండమాడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో అంటాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు దేవుడు. కాబట్టి హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే గర్వంతో జీవిస్తూ వచ్చినాడు. హృదయంలో గర్వం, అది ఎంతో దేవునికి ఇష్టం లేనిది. అలాంటి గర్వ జీవితంతో హిజ్కియా జీవిస్తూ వచ్చినాడు. అందుకని తనకున్నటువంటి గర్వాన్ని బట్టి హిజ్కియాకు మరణకర్మ రోగం వచ్చింది. ఇప్పుడు ఆ హృదయ గర్వాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట? విడిచిపెట్టినాడంట కదా. మన జీవితాల్లో కూడా గర్వం ఉండొద్దు, అతిశయం ఉండొద్దు, గర్వపడొద్దు ప్రతిదానికి. చాలాసార్లు నేను బాగా చదువుకున్నాను కదా, నేను అది కాదా ఇది కాదా, లేదా రకరకాలుగా మనం గర్వించే వారంగా ఉంటాం. కాబట్టి మన హృదయ గర్వాన్ని మనం విడిచిపెట్టిన వారమై ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? 6వది హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. తర్వాత 7వ విషయం ఏంటి? అక్కడే చూడండి 26వ వచనంలో, తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములో యెహోవా కోపము జనుల మీదకి రావాలి. కాబట్టి హిజ్కియాని దేవుడు స్వస్థపరచడానికి గల మరి 6వ కారణం ఏంటంటే గర్వాన్ని విడిచిపెట్టాడు. 7వ కారణం ఏంటంటే తాను తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు. హృదయ గర్వాన్ని విడిచిపెట్టేశాడు. ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, ప్రభా నన్ను క్షమించయా, నాలో హృదయ గర్వం ఉంది అని చెప్పి ఆ గర్వాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని బిడ్డలారా, విడిచిపెట్టేసేసాడు కదా. తాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ఇటువరకు ఎలాగున్నాడో ఇప్పుడు అలాంటి గొప్ప తగ్గింపులోకి వచ్చేసాడు కదా. మరి అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? హిజ్కియాని దేవుడు స్వస్థపరిచినాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేయటమే కాదు, మనకు మేలు కలగటం లేదు అని అంటే, మన జీవితంలో ఒక ఆశీర్వాదం రావట్లేదు అని అంటే, మన జీవితంలో మేలు కలగటం లేదు అని అంటే, మన జీవితంలో స్వస్థత కలగటం లేదు అని అంటే మనలో చాలా లోపాలు ఉంటాయి. హిజ్కియా అయితే ఏం చేస్తూ వచ్చినాడు? ప్రవర్తన చలవిచ్చాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు? నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కపెట్టుకోమన్నప్పుడు వెంటనే ఏం చేస్తూ వచ్చినాడు? వెంటనే అవునయ్యా, ఇది
ఇది ప్రవర్తన మాట కాదు, దేవుడే వచ్చి చెప్పాడు నాతో అన్నట్టుగా దేవుని మాటగా తీసుకుని వెంటనే అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు, గోడ తట్టు తిరిగాడు కదా. కాబట్టి అదే మనం రాజులు చదువుకున్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఆస, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 12వ వచనంలో యెహోరాము, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 12వ వచనంలో సిద్కియా. ఇట్లా మనం చూస్తే మరి వీళ్ళు ఏం చేయలేదు, ప్రవర్తన మాట వినలేదు వాళ్ళు కదా. మనం నెహెమీ గ్రంథంలో చదువుకున్నాం. మరి 9వ అధ్యాయం 26వ వచనంలో ప్రవర్తన మాట వినక వాళ్ళు ప్రవర్తనను చంపుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22, 23వ వచనాల్లో వారి ప్రవర్తన మాట వినకపోతే ఎంత నష్టమో చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు, వెంటనే ప్రవర్త చెప్పిన మాట ఇది దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నా ఇల్లు నేనేం చేయాలి, చక్కబెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం, ఆయన కూడా మనిషే కదరా, ఆయన కూడా మనలాంటి మనిషే అనుకుంటాం మనం. కానీ మనలాంటి మనిషే, కానీ దేవుడు మరి ఈ పులిపేట మీద నుంచి దేవుడు మనకు సందేశాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి, వినాలి. మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలి, మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు. రెండోది దేవుని తట్టు తిరిగినాడు కదా, దేవుని తట్టు తిరిగినాడు. తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చినాడు మూడోది. తర్వాత 4వది గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వది కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కన్నీళ్లు దారులుగా కార్చేస్తున్నాడు. ఇన్ని రోజుల నుంచి కన్నీళ్లు లేవు, హృదయం కఠినమైపోయింది. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు. దేవుడు ఆ కన్నీళ్లు చూశాడు. నువ్వు కన్నీళ్లు విడిష్ట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను అన్నాడు. తర్వాత హృదయ గర్వాన్ని విడిచిపెట్టేశాడంట. అప్పుడు వరకు హృదయంలో గర్వం ఉంది, హృదయ గర్వాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తను తాను బహుగా తగ్గించుకున్నాడు. అందుకని దేవుడు హిజ్కియాని ఏం చేస్తూ వచ్చినాడు, స్వస్థపరిచి మరొక 15 సంవత్సరాలు దేవుడు హిజ్కియాకి ఏం చేశాడు, ఆయుష్ ఇచ్చాడు. మరి 15 సంవత్సరాలు దేవుడు తన ఆయుష్ పొడిగించాడు. 3వ దినాన్ని నువ్వు యెరూషలేముకి ఎక్కిపోతావు, దేవుని మందిరానికి వెళ్తావు అని చెప్పి దేవుడు సూచన కూడా తెలియచేస్తూ వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తిని హిజ్కియాని ఏం చేస్తూ వచ్చినాడు, బాగు చేసి స్వస్థపరిచినాడు. నా జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుని వాక్యం అంతా, దేవుని సేవకులు మనకు ఏం చెలువు చేస్తున్నారు, ఏం వాక్యం ద్వారా మనం వింటున్నాం అనేది మనం ఎరిగిన వారమే ఆ వాక్యానికి మనం లోబడాలి. తర్వాత దేవుని తట్టు తిరగాలి, లోక సంబంధమైనటువంటి వాటి తట్టు మనం విడిచిపెట్టేయాలి, దేవుని తట్టు తిరగాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి కదా. గత జీవితాన్ని దేవునికి వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ రావాలి, గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ రావాలి. మంచి పనులు చేయాలి, మనం ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా దేవుని కొరకు మనం మంచి పనులు చేయాలి, దేవుని కార్యాలు చేయాలి అని దేవుని కార్యాలు చేయాలి. పశ్చాత్తాపం ఉండాలి మనలో. పశ్చాత్తాపంతో మనం కన్నీళ్లతో మనం ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు ప్రార్థన దేవుడు వింటాడు. బైబిల్లో చాలామంది కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వచ్చినారు. తర్వాత హృదయ గర్వాన్ని ఏం చేశాడంట, విడిచిపెట్టేశాడంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు, తగ్గించుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు అందుకని ఆ వ్యక్తిని మరలా ఏం చేస్తూ వచ్చినాడు, ఆశీర్వదించి ఆ వ్యక్తిని దీవిస్తూ వచ్చినాడు. వెండి బంగారములు ఐశ్వర్యములు అన్నీ దేవుడు అతనికి దయచేస్తూ వచ్చినట్లుగా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుకుంటూ వచ్చినాం. 32వ అధ్యాయంలో 26వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ ఇక అధికమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కూడా దేవుడు అతనికి దయచేస్తూ వచ్చినాడు, దీవెనని అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనకు కూడా దీవెని కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే నీవునే మనం కూడా ఇలాంటి భక్తి జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలి. తప్పులు ఎవరైనా చేస్తాం, పొరపాట్లు ఎవరైనా చేస్తాం, కానీ అది ఎల్లప్పుడూ కాకుండా మనం దేవుని తట్టు తిరిగే బిడలంగా, దేవునికి లోబడే వారంగా, పశ్చాత్తాపం కలిగిన బిడలంగా, ప్రార్థన జీవితాన్ని కలిగిన వారంగా, మరి దేవుని కార్యాలు చేసే బిడలంగా. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఎదుట మన హృదయ గర్వంలో మన హృదయంలో గర్వం నేను అనేది నీలో నాలో లేకుండా మనం తగ్గించుకుని దేవుని పరిచర్య మనం చేసేవారంగా, దేవుని పనిని మనం చేసేవారంగా నీవునే మనము కలిగి ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక.